ఏపీకి చెందిన మాజీ ఐపీఎస్ అధికారి వైసీపీ హయాంలో ఇబ్బందులు పడిన ఏబీ వెంకటేశ్వరరావు తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు అనేక ఇబ్బందులు పడిన, అనేక అరాచకాలకు గురైన ప్రజలు మంచి ప్రభుత్వం రావాలని గత ఎన్నికల్లో ఓటేసి గెలిపించారని, అయితే ప్రభుత్వం మారినా కూడా ప్రజలకు ఎక్కడా సంతోషం కనిపించడం లేదన్నారు. వైసీపీ నుంచి కొందరు గూండాలు పార్టీ మారి అధికార పార్టీలోకి చేరి అరాచకాలను, దాడులను కొనసాగిస్తున్నారని ఆయన ఆరోపించారు. తాజాగా ఓ ప్రభుత్వ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు బాధిత మహిళల పక్షాన వెంకటేశ్వరరావు మాట్లాడారు. వైసీపీ గూండాలు పార్టీ మారి అచ్చూసిన ఆంబోతుల్లా ప్రజలపై పడుతున్నారని వెంకటేశ్వరరావు అన్నారు. పార్టీ మారినంత మాత్రాన ఆంబోతులు ఆవులైపోవు కదా, ఈ విషయాన్ని పార్టీలు ఎందుకు గుర్తించడం లేదని ప్రశ్నించారు. మహిళలు అని కూడా చూడకుండా దాడులు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. గత వైసీపీ హయాంలో 5 ఏళ్లు దోచేస్తున్నారని, ప్రజలు భయభ్రాంతులకు గురి చేశారని అన్నారు. ఇప్పుడు కూడా అదే స్ఫూర్తి కొనసాగుతుందన్నారు. ప్రజలకు భయభ్రాంతులకు గురి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారని చెప్పారు. అంతేకాకుండా ప్రభుత్వ కార్యాలయం, పోలీసులు కూడా వైసీపీ నుంచి వచ్చిన గూండాలకు దాసోహం చేస్తున్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం నాయకులు చర్యలు తీసుకోకపోతే బాధిత ప్రజలే చట్టాలు చీపురులతో తిరగబడే రోజు వస్తుందని మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. దీనిని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన కొందరు పేర్లు చెబుతూ వారంతా వైసీపీ హయాంలో గూండాల మాదిరిగా వ్యవహరించారని అన్నారు. వారి పీడ నుంచి ప్రజలు బయటపడాలన్న ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకున్నారని, కానీ వారే ఇప్పుడు పార్టీలు మారి ప్రజలను నంజుకు తింటున్నారన్నారు. ప్రతి పనికి దోపిడీ చేస్తున్నారని అన్నారు. అన్నిట్లోనూ కమిషన్లు వసూలు చేసుకుంటున్నారని చెప్పారు. ప్రభుత్వం ఈ విషయంలో కళ్ళు తెరవకపోతే, సంబంధిత మంత్రులు స్పందించకపోతే ప్రజలే తిరగబడే రోజులు వస్తాయని వ్యాఖ్యానించారు. చీపుర్లు చాటలతో ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. కొన్ని స్వయం సహకార బృందాల మహిళలకు ప్రభుత్వం రుణాలు మంజూరు చేసింది. అయితే వీటి విషయంలో నకిలీ గ్రూపులు ఉన్నాయంటూ తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద అలజడి రేగింది. ఈ విషయంలో జోక్యం చేసుకున్న ఓ నాయకుడు మహిళలను బెదిరింపులకు గురి చేశారు. ఇది జరిగి 2 రోజులు అయింది. తాజాగా వెంకటేశ్వరరావు ఎంట్రీ ఇచ్చి సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం.